చెబుతూ ఆయన ఆరాధన చేస్తూ ఉంటే యెషయా భక్తుడు లేచి నిలవబడి అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. అపవిత్రమైన పెదవులతో యేసయ్యా అనిన దేవుడు ఆ ప్రార్థన ఆలకించేవాడు కాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్నేళ్ళు అవుతుంది ప్రార్థనకు వస్తున్నాను, నా రోగం పోవట్లేదు, నా బలహీనతలు పోవట్లేదు, నా శోధనలు పోవట్లేదు, మా ఆయన అసలే మారట్లేదు, నా కొడుకు అసలే మారట్లేదు, కోడలు అయితే మిరిమిరి చూపులు దోస్తుంది నా మీద, ఇదిగో అట్లుంది ఎట్లుంది, అల్లుళ్ళు అసలే మారట్లేదు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దీవెనకరంగా ఉండలేకపోతున్నాను, నొప్పులు తీరినే ఉన్నాయి, శోధనలు తీరినే ఉన్నాయి. ఉంటాయి మరి. అపవిత్రమైన పెదవులు నీ బ్రతుకులో ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అవన్నీ అలాగే ఉంటాయి అని జ్ఞాపకం చేస్తున్నాను. నిజమన్నా?